ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎస్, నేను ఏమైనా చేయగలను. టాప్ పొజిషన్కి వెళ్ళగలను. ఆ సత్తా నాకుంది. అయితే ఈ నైట్కి కోట్ కొట్టేస్తున్నావు కదా? కొట్టిస్తాను ఆదిత్య. రేపే ఆ కోట్ని మీ చేతుల్లో పెడతాను. గుడ్. ఆ టెండర్ నా చేతుల్లో పెట్టు. ఈ కంపెనీలో సగ భాగాన్ని నీ చేతుల్లో పెడతాను. ప్రామిస్. డన్. పనివగానే ఫోన్ చేస్తాను. ఫోన్ వద్దు, డైరెక్ట్గా వచ్చాయి. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య. పిచ్చి హారిక, ఆ కోట్ నా చేతుల్లో పడి టెండర్ నాకు వస్తే నిన్ను టాప్ ప్లేస్కి తీసుకెళ్లడం కాదు, ఆ అభిరామ్ కార్డ్ని పాతాళానికి తొక్కేస్తా. ఎస్, నిన్నొక పావుగా ఆరోగా వాడుకుంటున్నాను. నీతోనే అభిరామ్ని దెబ్బ కొడతాను. ఆదిత్య దగ్గరికి వెళ్లిన హారిక ఇంకా ఇంటికి రాలేదు. వీళ్ళేమో ఇంట్లోనే టెండర్ కోట్ రెడీ చేస్తున్నారు. హారిక త్వరగా ఇంటికి వచ్చేస్తే బాగుండు. అభి, మనం ఈ అమౌంట్తో టెండర్ కోట్ చేయగలమా? ఒకసారి చూడు. నేను కూడా కోడ్ ప్రిపేర్ చేశాను అన్నయ్య. ఒకసారి చూడండి అన్నయ్య. వసు గారు, ఆల్రెడీ నేను కోడ్ ప్రిపేర్ చేశాను. ఇప్పుడు అన్నయ్య అఖిల్ కూడా కోడ్ ప్రిపేర్ చేశారు. ఈ మూడు చూసి ఏది బెటరో మీరే చెప్పండి. ఎందుకు వసు నవ్వుతున్నావు? బావగారు, అభిగారు, అఖిల్ ఎందుకు మంచి అన్నదమ్ములయ్యారో ఇప్పుడు అర్థమైందక్క. కొటేషన్కు మా ముగ్గురికి ఏంటమ్మా సంబంధం? మీ అన్నదమ్ముల సంబంధమే ఈ కొటేషన్లో కనిపిస్తుంది. అర్థం కాలేదు వదినా. అక్క, ఒకసారి చూసి చెప్పు. మీరు కూడా నవ్వుతున్నారేంటి వదినా? పంతలా పేపర్స్లో ఏముంది? ముగ్గురు అన్నదమ్ములు కోడ్ గురించి కాకుండా ఏమైనా జోక్స్ రాశారా? వసు చెప్పింది అక్షర సత్యం అభి. మీ ముగ్గురు నిజమైన అన్నదమ్ములు. విషయం ఏమిటో చెప్తే మేము కూడా నవ్వుతాం కదా. మేం చెప్పడం ఎందుకు? మీరే చూసి చెప్పండి బావగారు. అన్నయ్య, మీరు కూడా అఖిల్, ఇదిగో తీసుకో. ఇప్పుడు అర్థమైందా మేమెందుకు నవ్వామో? అయితే మేము ముగ్గురం ఒకటే అమౌంట్ కోట్ చేసామన్నమాట. మన ముగ్గురికి సేమ్ థాట్ వచ్చింది అన్నయ్య.
మన ముగ్గురం ఎప్పుడూ ఒకే మాట మీద ఉంటాం కదా, అందుకే మన ముగ్గురికి ఒకే అమౌంట్ తట్టింది. మీరెప్పుడూ ఇలాగే ఉండాలి అభి. ఆదర్శవంతమైన అన్నదమ్ముల్లా ఉండాలి. అవునండి, మీరు ముగ్గురు కాదు, ఒకరిలా ఉండాలి. అప్పుడు ఈ కుటుంబాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ముగ్గురు ఒకేలా కోట్ చేశారన్నారు కానీ ఎంత కోట్ చేశారో చెప్పలేదేంటి? మేం ముగ్గురం ఎప్పటికీ విడిపోం వసు. ఒకే మాటగా ఒకే మనసుగా ఉంటాం. గతంలో చెప్పుడు మాటలు విని వేరుపడ్డాం. ఇంకెప్పుడు ఆ తప్పు చెయ్యం. త్వరలోనే నువ్వు హారిక విడిపోబోతున్నారా? చాలా పెద్ద తప్పు జరగబోతోంది. అప్పుడేం చెప్తావో చూస్తాగా. ఎస్ఐ గారు ఫోన్ చేస్తున్నారు. హలో ఎస్ఐ గారు. సారీ అభిరామ్, ఇందాక బిజీగా ఉండి మీ కాల్ ఆన్సర్ చేయలేకపోయాను. ఇట్స్ ఓకే. చలపతి గురించి కనుక్కుందామని ఫోన్ చేశాను. వాడిని పట్టుకున్నారా? ఇంకా లేదు అభిరామ్, వెతుకుతున్నాం. వీలైనంత త్వరగా పట్టుకోండి. వాడి వల్ల మా ఫ్యామిలీకి థ్రెట్ ఉంది. తప్పకుండా అభిరామ్. వాడు దొరికే వరకు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లోకి వచ్చి వాడు అటాక్ చేశాడంటే వాడు ఎంత ప్రమాదమో అర్థమవుతుంది. వాడు మా మీద పగబట్టాడు. నా మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటున్నాడు. అందుకే బెయిల్ మీద బయటకు వచ్చాడు. అర్థమైంది అభిరామ్. ఎందుకైనా మంచిది, ఇద్దరు కానిస్టేబుల్ను మీ ఇంటి దగ్గర కాపలా పెట్టమంటారా? అవసరం లేదు ఎస్ఐ గారు. మరోసారి మా ఇంటికి వచ్చి దాడి చేసే ధైర్యం వాడు చేయకపోవచ్చు. మీకు వాడు బయటే దొరుకుతాడు. దొరకగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. వాడు దొరకగానే కాలు చేతులు విరిచేసి లాకప్లో పడేయండి సార్. లాకప్లో ప్లేస్ వేస్ట్. వాడిని ఎన్కౌంటర్ చేసేయండి. నా రాజా మీకు ఏ అన్యాయం చేశాడ్రా? నా రాజాని చెప్పేస్తారా? నా గుండెను బద్దలు కొడతారా? నా ప్రేమను సమాధి చేస్తారా? ఓకే ఎస్ఐ గారు, ఏదైనా అప్డేట్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ. వసు గారు, ఈ డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా పెట్టండి. ఏంటి ఇంత ఆలస్యం చేశావు? ఏమైందంటీ? వాళ్ళు టెండర్ కోడ్ రెడీ చేశారు. ఫిగర్ ఎంత తెలిసిందా? లేదు కానీ ముగ్గురు కలిసి ఒకటే ఫిగర్ కోడ్ చేశారు. ఆ కోడ్ని ఎలాగైనా తెలుసుకోవాలి. నేను వెళ్ళి ఫ్రెష్ చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.